21 సంవత్సరానికి అసెంబ్లీ పోటీ చేసే చట్టం తీసుకొస్తారు. దాని మీద మీరు ఏమంటారు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నమ్ముతారు నువ్వు? ప్రధానమంత్రి ఎవడని రాహుల్ గాంధీ తెలుసు, అది సాధ్యం కాదని రేవంత్ రెడ్డి గారు తెలుసు. అది మిలియన్ జోకి. జంజీలను ఇంకా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నేను ఏమంటున్నానంటే అది ఏదో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి నుంచి అమలు చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని చేయించి విద్యాశాఖ మంత్రి ఆయన ఎవరు అది చేయొచ్చు, ఇంకొకరికి హోంశాఖ మంత్రి చేయొచ్చు, ఇంకొకరితో రాజీనామా చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయొచ్చు. వాళ్ళు ఇట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పాలసీ ఉంటుంది. అంటే 60 ఏళ్ళ ముసలి కూడా యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇదే ఛాన్స్ అనుకొని మా విఎన్ మంత్ అన్నాడు, మా మంచోడు, బోలా శంకరుడు, కట్టర్ కాంగ్రెస్ వాది, గాంధీ కుటుంబానికి భక్తుడు. మళ్ళీ మా విఎన్ మంత్ అన్నకు ఇప్పుడు మా కేశవరావు సార్కు జీన్ పాయింట్ వేసి టీషర్ట్ వేసి చేతిలో జెండా ఇచ్చి వీళ్ళ జంజీలు అని చెప్పి మా విఎన్ మంత్రులకు విద్యాశాఖ మంత్రి, కేశవరావు సార్కు హోంశాఖ మంత్రి, ఇంకా కోదండ సార్ తీసుకొచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రి ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. కానీ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇక్కడనే జంజీలతో ఇక్కడి తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేయాలి. కాబట్టి కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదని నేను సలహా ఇస్తున్నాను. కేసీఆర్ చాలా తెలుగు మంత్రులు అనుకున్నాడు. ఫస్ట్ 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు మంచోడు, ఇంద్రుడు చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి నిధులన్నీ తీసుకొచ్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంకి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేసి నెక్స్ట్ టైంలో కేంద్రంతో ఘర్షణ పడ్డాడు. అతి తెలివి అయిపోయింది అనేది. అయిపోయి ఏమైంది? 8 లక్షల కోట్లు అప్పు చేసింది వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? వాళ్ళు 8 లక్షల కోట్లు కేంద్రంతో ఘర్షణ పడితే 8 లక్షల కోట్లు అప్పు చేసారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇది ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పి చెప్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం అంటే జంజీలకు మంత్రి పదవులు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. థ్యాంక్ యూ.